హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళనే క్యాలీఫ్లవర్ ఆలు ఫ్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అందులోకి కావాల్సినవి క్యాలీఫ్లవర్, అలాగే కట్ చేసుకున్న ఆలుగడ్డలు ఇలా వాటర్లో వేసి పెట్టుకోవాలి, లేదంటే నలిపెత్తవి. అలాగే టమాటో, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకొని, గిన్నె వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర బ్రౌన్ కలర్ వచ్చాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత ఇందులో కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి. అలాగే కొత్తిమీర తీసుకొని అలాగే కలుపు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఆలు తీసుకోవాలి. కట్ చేసుకున్న ఆలు ఇప్పుడు ఇందులోకి తీసేసుకోవాలి. ముక్కలు ఇలా కొద్దిగా చిన్నగానే వేసుకోవాలి. మనం క్యాలీఫ్లవర్ ఆలు ఫ్రై చేస్తున్నాం కదా, పెద్ద పెద్దగా తీసుకుంటే తొందరగా ఉడకవు. ఇలా ముక్కలు చిన్న చిన్నగానే కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలు మొత్తము మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించాలి. 10 మినిట్స్ వరకు ఉడికించాలి కలుపుతూ. ఆలు అనేది 50% వరకు ఉడకాలి. ఉడికిన తర్వాత మనము కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యన మూత పెడుతూ కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఆలు బాగా ఆయిల్లో ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవరు కడిగి తీసుకున్నదండి. ఇది అన్నీ ఇంత ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యన కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి, అడగంటనివ్వద్దు. ఇలా మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలండి. ఇలా 10-15 మినిట్స్ కలుపుతూ ఉడికిస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనము కారం తీసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ తీసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం సాల్ట్ చూసి వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మధ్య మధ్యన కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి.
టమాటాలు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించాలండి. టమాటా పూర్తిగా మెత్తబడిన దాకా ఉడికించాలి. పొయ్యి సిమ్లో పెట్టి ఉడికిస్తూనే ఉండాలండి. కర్రీ అయితే అయిపోవడానికి వచ్చిందండి. ఇలా లైట్గా టీ గ్లాస్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. టీ గ్లాస్ తోటి ఆలు అనేది ఉడికిందా లేదా చూసుకోవాలండి. ఆలు ఉడికినాకనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.